ఎమ్మెల్సీ కవిత రీఎంట్రీని మీడియా లైట్ తీసుకుంటుందా? ఆమె ఇన్ని రోజులు జైలుకు పోయి వచ్చి ఆ విడుదలైన వెంటనే శపథం చేసి ఇంకా మీ అంతు చూస్తా అని చెప్పి బీజేపీని కాంగ్రెస్ని సవాల్ విసిరి వచ్చిన ఆమె తర్వాత ఇంటికే పరిమితమై చాలా రోజులుగా బయట ఎవరిని కలవకుండా ఉన్న ఆమె రీసెంట్లీ కొద్ది రోజుల క్రితం నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటున్నారు. జాగృతితో మమేకమవుతూ సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు దానిపైన కూడా ఆమె మీటింగ్ పెట్టి ఆ బీసీ కమిషన్ కలవడం జాగృతి నాయకులతోని అదంతా చేస్తూ ఉన్నారు. మొన్న నిమ్స్కి పోయి అమ్మాయిని పలకరించేసి వచ్చారు, పరామర్శించి వచ్చారు విషాహారం తిని. అమ్మాయి చనిపోతే కూడా ఆ బాలిక చనిపోయిన ఉదంతంలో కూడా నిన్న ట్వీట్ చేసి ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించిన అది కూడా వచ్చింది. ఏ వార్తలు కూడా కనీసం ఆమె ఫోటో పెట్టుకోవడానికి, వార్తలు రాయడానికి, స్పాట్ వార్తలు కవర్ చేయడానికి కూడా ఏ మీడియా కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆమెని ఫస్ట్ పేజీలో కనీసం కనిపించకుండా చేస్తున్నారు. చిన్న ఇండికేషన్ వార్త కూడా మెయిన్ పత్రికలలో రావడం లేదు. నమస్తే తెలంగాణ ఎట్లా వాడుకుంటుందో లేదు తెలియదు, కానీ దాన్ని ఆ పార్టీ వాళ్ళే చదివే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ లేదు, కానీ ప్రధాన వార్తా పత్రికల్లో మాత్రం కవిత కనిపించడం లేదు. ఆమె రీఎంట్రీ సంబంధించిన విషయాన్ని ఒక వార్తగా, ఒక హైలైట్ వార్తగా, ఒక బ్రేకింగ్ వార్తగా కవిత మళ్ళీ బయటకు వచ్చింది. ఈ మీటింగ్లో పాల్గొన్నారు, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు పొలిటికల్గా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారని ఒక అనాలిసిస్, ఒక స్టోరీ, కనీసం స్పాట్ వార్త, ఫోటో లోపల ఎక్కడో పడేస్తున్నట్టున్నారు, కానీ కనీసం ఆ ప్రయారిటీ అంటే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక రేవంత్ రెడ్డి మాత్రం నిన్న ప్రెస్ మీట్లో ఆమె గురించి అంటే కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆమె గురించి మాట్లాడాల్సి వచ్చింది. చెల్లెనే ముందుకు జైలుకు పోయింది, నువ్వు సీఎం నువ్వైతే అనుకుంటున్నావు జైలుకు పోతే, కానీ ఆ లెక్కన చూస్తే మీ చెల్లె పోయింది కాబట్టి మీ చెల్లెనే సీఎం అవుతుంది అని సెటరికల్గా మాట్లాడిన మాట ఒకటి కవిత అనే పేరు ఆయన నోటి వెంట వినిపించింది తప్ప ఎక్కడ ఏ సెక్షన్లో ఏ వర్గంలో పాలిటిక్స్లో కూడా ఎక్కడ కూడా ఆమె పేరు వినిపించడం లేదు. ఆమెని కనీసం జిల్లా ప్రజలు కూడా పెద్దగా ఆమె బయటకు వస్తుంది అని కేవలం ఒక జాగృతి నాయకులు మాత్రమే అక్కడక్కడ మళ్ళీ ఆమె అక్కయ్య అనుకుంటే ఆమె ఫోటోలు పెట్టుకోవడం చాలు చేశారు. ఆమెతో కొంతమంది దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. అంత మించి ఆమె ఎఫెక్ట్ ఎక్కడ పొలిటికల్గా కనిపించడం లేదు ఒకటి. ఆ తర్వాత ఆమె బీసీ నాయకులతో ముచ్చటించిన ఒక వీడియో, ఒక ఫోటోని కొంతమంది నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు, నాటి ఉద్యమకారులు కూడా సెటరికల్గా పెట్టారు. ఈమె పెద్ద కుర్చీ మీద కూర్చొని బీసీలకు చిన్న ఫైబర్ చైర్లో, చిన్న చైర్లో వేసుకుంటా అసలు బీసీలకు అన్యాయం చేసిందే మీరు దొరలు, మీ నాన్న కాలంలో నువ్వు మీ నాన్నలు అందరు చేసిర్రు, ఆ పక్కన నువ్వు పెద్ద కుర్చీ వేసుకొని వాళ్ళని చిన్న చిన్న కుర్చీలు వేసుకుంటూ బీసీలను అవమానించే విధంగా కూర్చున్నావని చెప్తూ ఇంకా దాన్ని కూడా వాళ్ళు తిట్టి వైరల్ చేసుకుంటూ విమర్శలు చేసేదానికి ఉపయోగించుకున్న నేపథ్యంలో కవిత రీఎంట్రీ అనేది అంత ఈజీగా సాఫీగా ఏం లేదు, ముళ్ళ దారిలాగానే కనిపిస్తూ ఉంది. ఆమెకు చేతిలో ఆమె చేసుకున్న వైఫల్యంగానే మనం దీన్ని చూడాలి. ఎందుకంటే ఆమె ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఇలాగే సేమ్ ఇప్పుడు కేసీఆర్ అలిగి ఫామ్ హౌస్కు పరిమితమైనట్టు కవిత కూడా చాలా రోజులు ఇంటికి పరిమితమైంది, ఎవరిని కలవలేదు. అది కూడా ఆమె ఒక రకంగా పొలిటికల్గా ఆమెంతలో ఆమె స్టెప్ బ్యాక్ వేసుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన తర్వాతనే ఆమె మళ్ళీ అడపదడప కనిపించడం మొదలుపెట్టింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె ప్రభావం పెద్దగా కనిపించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉండి ఘోర పరాభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లాలో ఆమె ఎంపీగా ఉండి కంచుకోటగా ఉంది బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న నిజామాబాదే. ఆమె ప్రాతినిధ్యం పెద్దగా లేకపోయింది, దాంట్లో ఆమె ప్రభావం కూడా లేకపోయింది. ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో ఆమె విఫలమైపోయింది కాబట్టి ఘోరంగా అక్కడ అందరూ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక బాల్కొండలో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బాల్కొండ ఒక్కటి మాత్రం గెలిచింది, మిగతా అన్ని కూడా పోయినాయి. జగిత్యాలలో వచ్చినప్పటికి కూడా ఆ జగిత్యాల కూడా కవితకు చాలా దగ్గర డాక్టర్ సంజయ్ ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన ఆ నేపథ్యాన్ని మనం చూసినాము. అయితే ఇప్పుడు ఇదంతా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఆమె రావడంతో మళ్ళీ ఏదో కదలిక వస్తుంది అని అనుకుంటున్న కొందరు ఏకంగా జాగృతిలో హైదర్ సైన్ షా అని ఒకప్పుడు కవితకు చాలా దగ్గరగా జాగృతిలో కీలకంగా పనిచేసిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని తమ్ముడు అదే పేరుతో సోషల్ మీడియాలో ఒక ఐడిని నడిపిస్తా ఉన్నాడు, హైదర్ సైన్ షా పేరుతో. అతను ఇటీవల చేసిన ఒక కామెంట్, కవిత ఫోటో పెట్టుకొని చేసిన కామెంట్ మళ్ళీ సోషల్ మీడియాలో పార్టీ పరంగా, జాగృతి పరంగా కూడా కొంత డిస్కషన్కి వచ్చింది. మిమ్మల్ని నమ్ముకున్న భారత్ జాగృతి కార్యకర్తలు జొమాటో, ఊబర్, ఓలాలో పనిచేసుకుంటున్నారు. ఇంకా కొందరి పరిస్థితి ఎట్లా ఉందో నేను చూపిస్తా. ఇంకా మీ దగ్గర ఉండే పిఏల గురించి
ఒక షార్ట్ ఫిలిమే తీయొచ్చు. జై జాగృతి, జై జై కవితక్క అని చిన్న కామెంట్ పెట్టి ఆమె ఫోటో పెట్టాడు. అంటే సెటారికల్‌గా గతంలో కూడా చాలా సార్లు కవితను విమర్శిస్తూ వస్తున్నాడు. ఇతను పెట్టిన విషయంలో అంటే నేను నమ్ముకొని చాలామంది ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. జొమాటో, ఊబర్, ఓలాలో పనిచేసుకుంటున్నారు. అనుకుంటా అంత అంత నీచమైనగా వాళ్ళని పట్టించుకోకుండా పోయింది. నిన్నే నమ్ముకుంటే వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. ఇంకా కొందరి పరిస్థితి ఎట్లా ఉందో నేను చూపిస్తా అని వాళ్ళ పిఏల గురించి కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు పిఏలు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె పక్కకు ఉన్న పిఏలు కావచ్చు వాళ్ళందరి గురించి కూడా ఎంత నెగెటివ్ ఉందో జనాల్లో గానీ ఆమెను కలవనీయకుండా అడ్డుకోవడం, వాళ్ళనే ఈమె పెంచి పోషించడం అవన్నిటిని కూడా ఈ ఒక బాధితుడిలాగా చెప్పుకున్న ఆ ఉదంతానికి సంబంధించిన రైటింగు ఇంకా మీ దగ్గర ఉండే పిఏల గురించి ఒక షార్ట్ ఫిల్మే తీయొచ్చు అని చెప్పి మళ్ళీ సెటైరికల్‌గా జై జాగృతి, జై జై కవితక్క అంటూ పెట్టిన ఆ పోస్ట్ అయితే వైరల్ అయితా ఉంది కొద్ది రోజుల నుంచి. అయితే ఈ నేపథ్యంలో ఆమె పైన విమర్శల దాడి ఇదంతా కూడా జరుగుతున్న తరుణంలో ఆమె రీ ఎంట్రీని పెద్దగా ఫోకస్ చేయడం లేదు. మీడియా అసలు పట్టించుకోవడమే లేదు. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే ఒక ప్రచారం, కేటీఆర్‌కు, కవితకు మధ్య గ్యాప్ ఉందనే ఒక ప్రచారం కూడా మళ్ళా 2 సెక్టార్‌లు వేరువేరుగా కొట్లాటకే సరిపోతాయి తప్ప, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సరిపోయింది. ఎవరిదాళ్ళు చేసుకున్నారు. అధికారం ఉంది కాబట్టి ఎవరి అవసరాలకు వాళ్ళు పోయినారు గానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఇంత వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుందా? కేటీఆర్ ఓ సైడు, కవిత ఓ సైడు రాజకీయాలు నడుపుతా ఉంటే ఫామ్ హౌస్‌కే కేసీఆర్ పరిమితం కావడం ఇదంతా చూస్తా ఉంటే, ఈ సమయంలో వీళ్ళ స్టాండు మారని పరిస్థితి రియలైజ్ కాకుండా వీళ్ళు చేస్తున్న ఇవంతా కూడా గ్రూపులుగా అదే అహంకారపూరిత ధోరణిగా వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు సొంత పక్షంలోనే ఎదురవుతున్న ఈ క్రమంలో వీళ్ళు ఎంత మేరకు జనాలకు రీచ్ కాగలుగుతారు? పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తారా? లేకపోతే గ్రూపులని అదే విధంగా ఆహ్, మన మారని తీరుతో అదే విధంగా ఇంకా వ్యతిరేకతను కూడగట్టుకుంటారా చూడాల్సి ఉంది. మీడియా మాత్రం కవితకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం స్పష్టమైంది.